తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు ఏకమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు బీసీ ఐక్యత కార్యాచరణ కమిటీ బీసీ జేఏసీ ఆవిర్భవించింది. ఆదివారం ఇక్కడ ఓ హోటల్లో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీని ఏర్పాటు చేశాం. జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా విజిఆర్ నారగోని, కో చైర్మన్లుగా రాజారాం యాదవ్, దాసు సురేష్, సంయుక్త సమన్వయకర్తగా గుజ్జా కృష్ణను ఎన్నుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఆర్ కృష్ణ ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలను వాయిదా వేసి 18న రాష్ట్ర బంద్ను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్లపై స్టే విధించడం ద్వారా రాష్ట్రంలోని బీసీలకు హైకోర్టు అన్యాయం చేసిందన్నారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని భవిష్యత్తులో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించేదాకా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న జరిగే బంద్లో బీసీలు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60% ఉన్న బీసీల నోటికాడ ముద్దను పిడికెడు మంది కూడా లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పెట్టడానికి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రధాన బీసీ సంఘాలు, వ్యక్తులు, శక్తులను సమన్వయం చేసుకుని బీసీ జేఏసీగా ఏర్పడినట్లు తెలిపారు. రెడ్లను రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. బంద్ ఫర్ జస్టిస్ పేరిట ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్లో బీసీల బలాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపుతాం. సో ఖచ్చితంగా బీసీల తిరుగుబాటు కూడా ఉండబోతుందనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. సో దీని మీద ఎందుకంటే ప్రభుత్వం ఇంకా స్పీడప్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి పరిణామాలు ఉండకూడదు అనే దాని మీదే దాదాపు బీసీలందరూ కూడా ఏకమై అన్ని పార్టీలకు అతీతంగా బీసీలందరూ కదిలి రావాలని నిన్న జేఏసీ నిర్ణయించుకున్న పరిస్థితి కనపడతా ఉంది. చూద్దాం దీనికి సంబంధించి బీసీలందరూ కదిలి వచ్చే పరిస్థితి ఉంటుందా?